స్కూటర్ పైన వచ్చిన వాళ్ళు కొందరు, పెట్రోల్కి కూడా కష్టం అనుకున్న వాళ్ళు 30 కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్లో నిలబడ్డారండి. తర్వాత ఆ సంవత్సర కాలంలోనే తర్వాత అలాగే నా దగ్గరికి ఉదాహరణకు చెప్తున్నాను నేను. తప్పకుండా సార్. ఒకళ్ళు వచ్చి టికెట్ కావాలన్నారు. అంటే నువ్వు ఎలక్షన్కి నెల రోజుల ముందు వచ్చి టికెట్ కావాలంటే ఇది అలాంటి పార్టీ కాదు, పనిచేసి సామాజికంగా నిలబడ్డ వాళ్ళకే టికెట్లు ఇస్తాం అన్నప్పుడు, సరే మీరు ఇవ్వకండి, చిరంజీవి గారిని కలిపియండి, మీకు 20 లక్షలు ఇస్తామన్నారు. ఆఫర్ చేశారు. మమ్మల్ని కలిపియండి, మేము మాట్లాడుకుంటాం, 20 లక్షలు ఇస్తాం. నేను ఇంట్లోంచి గేట్ బయటికి తీసుకెళ్ళి మళ్ళీ నా దగ్గరకు వస్తే కాళ్ళు ఎరగొడతా అన్న చెప్పారు. నా పక్కన రాజకీయవేత్త ఉన్నాడు. డాక్టర్ గారు ఇలాంటి అలాగా రాజకీయాల్లో అనొద్దండి అన్నాడు. అంటే నేను నువ్వు ఇలాంటి అడ్వైజులు ఇస్తే నీ కాళ్ళు కూడా వెరగొడతాను. మరుసటి రోజు చిరంజీవి గారితో కూర్చున్నాను, నేను ఏదో మాట్లాడుకుంటా ఉన్నాం. నిన్న వచ్చిన అతను ఆ రోజు ఇంకో పెద్ద రాజకీయవేత్తను తీసుకొని వచ్చాడు. నిన్న వచ్చిన అతనే చిరంజీవి గారిని కల్పించి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఆ క్యాండిడేటు చిరంజీవి గారు, ఈయన పక్కన వచ్చి నా పక్కన కూర్చున్నాడు ఎవరు రాజకీయవేత్త. నేను ఇతను మీకు ఎప్పటి నుంచి తెలుసండి అన్న. నిన్న సాయంత్రం అండి, అతను మీ దగ్గరికి వస్తే అదేదో 20 లక్షలు అని అంటే మీరు కాదు 30 ఇస్తే నేను కల్పిస్తా అని చెప్పాలి, కానీ మీరేంటి కాళ్ళు ఇరగొడతా అంటారు. సో అలాగా చుట్టూ ఉన్న వాళ్ళు కొందరు డబ్బులు చేసుకున్నారు డెఫినెట్గా. అంటే వాళ్ళు రాజకీయవేత్తలు కాబట్టి రేపు పొద్దున్న ఎలక్షన్స్లో డబ్బులు ఖర్చు పెట్టాలి అని అనుకున్నారేమో, ఆ ఖర్చు పెట్టే డబ్బులు ఇలా తెచ్చుకుందాం అనుకున్నారేమో, ఇలా వసూలు చేసుకుందామని వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం. అలాగా ఆలోచించిన వాళ్ళు, అలాగా చేసుకున్న వాళ్ళు గెలిచారు. ఏదో సమాజం కోసం అనుకొని వెళ్ళిన వాళ్ళల్లో మా లాంటి వాళ్ళం మేము కొందరు నిలబడలేదు. మిత్ర, నా క్లోజ్ ఫ్రెండ్ నిలబడలేదు. నన్ను చిరంజీవి గారు సడన్గా నువ్వు నిజామాబాద్ నుంచి వెళ్ళి నిలబడాలి అన్నారు, నిలబడ్డాం, నేరోగా ఓడిపోయాం. సో అలాగా ప్రజారాజ్యం కొన్ని స్వయంకృత అంటారు, కొన్ని